వాట్సాప్ పీపుల్ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ మేమైతే అక్వేరియం మిచిన్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది. సో అక్వేరియం మ్యూజియం అనమాట. మొత్తం జూ టైప్లో అయితే ఉంటుంది అండ్ అక్వాటిక్ యానిమల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మెట్రో ఎక్కేసి అయితే వెళ్ళాలి. అండ్ మెట్రో వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసి డైరెక్ట్ అక్వేరియం మిషన్ దగ్గర అయితే వెళ్దాము. మొత్తానికి ఇక్కడ ఎల్ రోజరియో స్టాప్ దగ్గరికి అయితే దిగేసాము. అండ్ ఇక్కడ చాలా క్రాసింగ్స్ అయితే ఉన్నాయి, చాలా స్టేషన్స్ అయితే ఉన్నాయి బికాస్ లాస్ట్ స్టాప్ అని చెప్పేసేమో. అండ్ ప్రజెంట్ మేమైతే ఇంకొక ట్రామ్ అయితే ఎక్కుదాం అనుకున్నాం, మార్టిన్ కరెరా అని చెప్పేసి. సో ఆ ట్రామ్కి ఎన్ని పైసెస్ అవుతుందో మీకైతే చెప్తాను. ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాను ట్రామ్ని అయితే. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే చూపిస్తాను. చూసారు కదా ట్రామ్ అయితే వస్తుంది అండ్ ఈ ట్రామ్ అయితే ఎక్కేసి వెళ్ళాలన్నమాట. నో కార్డు అంట, ఇవా కార్డు కావాలంట. నో తర్కేత గ్రాసియస్. సో చూసారు కదా యాక్చువల్గా 4 pesos అయితే పడుతుంది. అండ్ కార్డ్ అయితే తీసుకోలేదు, మెట్రో కార్డు. సో మెట్రో కార్డు కావాలి కాబట్టి అండ్ NFC కార్డు అయితే పనిచేయదు. దాన్ని బట్టి అయితే వెళ్ళిపోమని అయితే అన్నారు. సో మాకైతే ఫ్రీ బస్ అనమాట. ఇదిలా హాయ్ చెప్పు బాబా. దిగేసాము అండ్ ట్రామ్ అయితే అది అండ్ 4 pesos అయితే ఛార్జ్ అయితే చేస్తారు. పక్క మెట్రో కార్డ్ అయితే ఉండాలి. నేవన్ ఈస్ కమింగ్, యూ షుడ్ హ్యావ్ ఏ మెట్రో కార్డ్ ఆల్సో. సో ఇట్ కాస్ట్ అరౌండ్ 4 pesos అండ్ వీ హ్యావ్ రీచ్ దిస్ అండ్ యూ కెన్ సీ దేర్ రైట్ అక్వేరియం మిషన్. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంత కాస్ట్ ఉంది మొత్తం అని అయితే మీకు అయితే చెప్తాను. మాల్ కూడా సూపర్గా అయితే ఉంది. అక్వేరియం వచ్చేసరికి ఇక్కడ లోపల అయితే పెట్టారు, మాల్ లోపల అయితే ఉందంట. సో అక్కడ ఉందంటున్నారు. సో అక్కడ వరకు అయితే వెళ్దాము. అక్వేరియంకి వెళ్దాం అనుకుంటే యుగలా చూడండి టకిలా అనేది ట్రై చేస్తుంది. నాన్ ఆల్కహాల్ అండి. చూడండి స్కార్పియన్ అయితే ఉంది మొత్తం అంతా అండ్ ఫుల్ విషయం అయితే. స్కార్పియన్ చూసావా? టకిలా. What is this? Mezcal is it's like tequila, but different way to do it, to prepare it. Okay. For example, this is But alcohol, right? flavor. This is okay. Is it not poisonous? Not very strong. This one Is it not poisonous because scorpion, right? No. No? It was poisonous before, but now they remove all the poison from. Okay. Because this is a scorpion, right? So that's the reason. Yeah, they were really poisonous. Okay. It's from Durango. Okay. Yeah, Durango is in the north of Mexico. What was this? This is Mezcal, but with maracuya. It is an alcohol? Yeah. Okay. ట్రై చేద్దాం. సో ఇదైతే మాకైతే ఇచ్చారు, ట్రై అయితే చేస్తున్నాము. ఆరెంజ్ జ్యూస్ అనుకున్నారు, కాదు ఆల్కహాల్ అనమాట. ఫుల్గా ఉంది, బాగుంది, ఫ్రూట్ ఉంది. నో he want use to drink alcohol. 600. కొనే వాళ్ళకి కూడా తెలదు హౌ మచ్ అని అడుగుతాం చూడండి. This one is the strong one. Strong, eh? No, so don't get mixed the flavors. బో భలే ఉంది. ఒక బాటిల్ అయితే కొనుక్కోవచ్చు, 600 pesos అంట. ఇది బాగుంది. ఇది బాగుంది. The one that he gave you is the one that is here in the scorpion. This is the one? Yeah, that's 45%. నాకు కొంచెం 25% alcohol? 45. 45%. Yeah. So one more sample please. Can I get one more sample? Sure. ఇప్పుడు ఒక శాంపుల్ అయితే వేస్తున్నాడు. ఈ స్కార్పియన్ ఉంది కదా, సో స్కార్పియన్ అయితే వేస్తున్నాడు. సో 45% ఆల్కహాల్ అంట. సో దాన్ని అయితే ట్రై చేద్దాము. కొంచెం శాంపుల్ అయితే అడిగాను, మేబీ ఎలా ఉంటుందో చూద్దాము. ఐఎమ్ బ్లాగింగ్, ఇట్స్ ఫైన్ రైట్? సో ఐఎమ్ బ్లాగింగ్, యూ కెన్ టెల్ హాయ్ ఫర్ Hi. సో ఓ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది, ముక్కులోకి కూడా వస్తుంది, ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉంది అండ్ కొంచెం చేదు అయితే ఉంది. ఇదైతే సూపర్గా అయితే ఉంది తీయగా. అండ్ దిస్ వాజ్ సో స్ట్రాంగ్. యా అక్వేరియంకి వెళ్ళేది ఎందుకు కానీ ఆల్కహాల్ తాగకుండా కూర్చున్నాను ఇక్కడ. సో దానికి కూడా ఒక శాంపుల్ అయితే వేస్తున్నాడు దీనికి. యూ కెన్ కీప్ ఇట్ హియర్, డోంట్ వేస్ట్. యూ కెన్. This is with cannabis. Cannabis, CBD, mezcal. Sweet.
CBD. ఓకే ఓకే. సో ఇది కూడా ఎంత 45% ఆల్కహాల్ అయితే ఒకటైతే ఇచ్చారు. ఇది వేరేది అండ్ దీన్ని కూడా అయితే ట్రై చేసి చేద్దాం. This one is ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. It's magical. How This much? was for February 14th. Yeah, it's for Oh, it is for Valentine's Day. you give this to your lover and you will be together forever. How much? That one's for 400. 400. ఈ మాల్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే రాగానే ఇక్కడైతే కనపడుతుంది అక్వేరియం. సో అదే అనమాట అక్వేరియం, దాని లోపలికి అయితే ఉన్నది. దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి, 9 to 10 o'clock. అండ్ ప్రైస్ వచ్చేసరికి 299 pesos. అండ్ మొత్తం అన్ని టైమింగ్స్ అయితే ఉంది. లంచ్ మొత్తం 10 to 6, 10 to 6, 10 to 9. అండ్ సండే సాటర్డేస్ అయితే 9 to 8 అలా అయితే మెన్షన్ చేశారు. సో లోపలికి అయితే వెళ్దాము. లైన్ అయితే చాలా ఉంది. సో 2 కేటగిరీస్ ప్రైజెస్ అయితే ఉన్నట్టు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను. అండ్ లైన్ చూడండి, టికెట్స్కి చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎంట్రీ నుంచి అయితే చాలా మంది అయితే వెళ్తున్నారు. ఇదంతా లైక్ టికెట్స్ కోసమే, అదంతా ఎంట్రీ. ఇటు పక్క తిరిగిన తర్వాత నేను అదే కొంచెమే అనుకున్నాను టికెట్ కౌంటర్, కానీ ఇక్కడ చూసుకుంటే లైన్ చూడండి ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంది. చాలా డిమాండ్ అయితే ఉన్నట్టు. ట్రాన్స్లేషన్ బాధ అనమాట ఇదంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దీన్ని స్కాన్ చేసి, ఇక్కడ ఉంది కదా దాన్ని అయితే స్కాన్ చేసి ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత క్యూఆర్ స్కాన్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ స్కాన్ తీసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో 299 అయితే కాదు, 359 రూపీస్ అయితే పడింది ఒక్కొక్కరికి. లైక్ 6 people తీసుకున్నాం కదా. అండ్ ఇలా టోకన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఏమైనా ఫీడ్ చేయాలనుంటే పింగ్విన్స్ ఉన్నాయంట. ఒకవేళ యానిమల్స్కి ఫీడ్ చేయాలనుంటే ఫీడ్ అయితే చేయొచ్చు. సో అది కూడా ఏమైనా ఫీడ్ చేసే ట్రై ఉంటే కొనుక్కొని మనం అయితే యానిమల్స్కి అయితే ఫీడ్ చేద్దాం. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అక్వేరియం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇలా ఒక బ్యాండ్స్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. ఎక్కడికి పోయినా కానీ ఈ ట్యాగ్స్ అయితే మెమొరబుల్గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం టోలికాకు పోయినప్పుడు కూడా ఇలాంటి ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ అయితే స్కాన్ అయితే చేయాలి. సో ఇలా స్కాన్ అయితే చేస్తున్నాను. అయితే ఎంటర్ అయితే అయిపోయాము. ఫుల్ కలరింగ్ అయితే ఉంది. లోపలికి అయితే వచ్చేసాము. మ్యాప్ గైడ్ అయితే ఇచ్చారు. సో ఈ మ్యాప్ చూసుకొని అయితే వెళ్ళాలి. మ్యాప్ అయితే అంత క్లియర్ కనపడలేదు అనుకుంటున్నాను మీకు. సో లోపల అయితే ప్లేస్ చూడండి, సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాప్సే ఇక్కడ ప్రింట్అవుట్ అయితే ఇచ్చాడు. సేమ్ ఇవే ఉన్నాయన్నమాట. ఇందాక ఇక్కడ షార్క్స్ అండ్ ఇవైతే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చూడగానే హ్యామ్స్టర్స్, స్నేక్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ పక్కాగా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బర్డ్స్ అన్నీ అయితే ఉన్నాయి, ర్యాబిట్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫుల్ మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేసి మీకు కూడా అయితే చూపిస్తాను. అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే కూడా ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ కూడా ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. పదండి పోదాం. పెంగ్విన్స్ అయితే ఉన్నాయి. పెంగ్విన్స్ చూడడానికి అయితే వెళ్ళచ్చు. చూడండి పెంగ్విన్ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. వెళ్ళిపోయింది. హాయ్, హోలా హోలా. చిన్న పాప చూడండి ఎలా ఆడుతున్నాను పెంగ్విన్స్. అండ్ ఫస్ట్ టైం అయితే నేను పెంగ్విన్స్ అయితే చూస్తున్నాను. ఇది మన దగ్గరికి వచ్చింది చూడండి. పెంగ్విన్స్ కింద నుంచి పాక్కుంటూ వెళ్ళడానికి ఇంత పెద్ద లైన్ అయితే ఉంది. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అలా వెళ్ళి ఇలా వెళ్ళాలన్నమాట మొత్తం లోపలికి. ఇలా వెళ్తున్నారు. సో ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. చీకటిగా ఉందండి. ఎట్రా 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 ఎట్రా. అద్దుగో దూకింది. ఇదిగో వచ్చింది చూడు. హలో, వచ్చింది. మా అదృష్టం కొద్ది వచ్చింది. గొంగులే అయితే వచ్చేసాం. ఫుల్ సాటిస్ఫై అయితే అయింది. అండ్ అబ్బో పైన చూడు, పైన చూడు. అబ్బో
ఇక్కడ పైన భలే పోయినాయి ఇందాక. అవును. ఎట్రాండి వచ్చినాయి, పైకి వచ్చినాయి. లోపలికి అయితే చాలా కష్టపడి అయితే రావాలి, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. మోకాళ్ళు అయితే తప్పినాయి నాకు. పెంగ్విన్స్ చూసినట్టు ఇక్కడ పెంగ్విన్ ఉంది కదా, పెంగ్విన్ పైన స్టాంప్ అయితే వేసాను. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడాలి. ఫస్ట్ ఏమో అకీరా, అండ్ తర్వాత సెకండ్ ఏమో పెంగ్విన్స్, దాని తర్వాత థర్డ్ ఏమో ఇది. సో ఈ ఆర్డర్లో అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ ఇది చూడండి, లైటింగ్కి కలర్గా వెలుగుతూ ఉన్నాయి మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొన్ని చిన్న ఎక్వేరియంస్ అయితే ఉన్నాయి. అండ్ నీమో అయితే కనపడింది. సో ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఫస్ట్ టైం అయితే నీమోని అయితే చూశాను. నేను ఫస్ట్ టైం లైఫ్లో నీమో ఫిష్ అయితే చూస్తున్నాను, నీమో అనమాట. సో నీమోలో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. సారీ, చాలా చేపలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూడండి కొన్ని రంగుల చేపలు అయితే ఉన్నాయి. సూపర్గా అయితే ఉన్నాయి కదా, మొత్తం లైట్ అయితే రంగులు. అండ్ ఇవన్నీ అవే అన్నమాట. ఇంకా కొన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇవి కూడా నీమోకి సంబంధించిన చేపలు లాగే ఉన్నాయి చూడండి. సూపర్గా అయితే ఉన్నాయి కదా. రాగానే కొన్ని డేంజరస్ స్పైడర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో ఫిషెస్ ఉన్నాయి అనమాట. ఈ ఫిషెస్ ఆపోజిట్లోనే ఒక స్పైడర్ అయితే ఉంది చూడండి. స్పైడర్ ఫుల్ వెబ్ అయితే వేసి స్ప్రెడ్ వేసింది. అండ్ దీనికి ఇంత చిన్నది అయితే పెట్టారు. ఇక్కడ అన్నీ అవి ఉన్నాయి. సో విషమైందని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి కొన్ని చేపలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏదో యుగలా ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ ఒకవేళ ఫోటో దిగితే, ఇక్కడ ఇలా ఫోటో దిగితే అక్కడైతే కనపడుతుంది. పిల్లి వచ్చిందండి రాకుండా. ఇందాక తీసిన ఫోటోలో యుగలా అయితే ఇదనమాట. నెక్స్ట్ మనం ఇలా బెలూన్స్లో అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాను. సేమ్ ఇదే స్పాట్ అనమాట, తీయకన్నా సేమ్ అలా బెలూన్స్లో అయితే వెళ్ళొచ్చు. నేను నా లైఫ్లో చూడడం దానిలో నీమో చేపలను ఈ సీ హార్స్ అనమాట. సీ హార్స్ కూడా చూస్తాను అనుకోలేదు, కానీ సీ హార్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి. పెద్దదైతే ఉంది. సో ఇలా స్టాంప్ అయితే వేసుకోవాలి. స్టాంప్ కనపడుతున్నట్టు స్టాంప్, ఇంకా స్టాంప్. సో 2 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి రాగానే కొన్ని చేపలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రొజెక్టర్స్ అయితే పెట్టారు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే పిల్లలకి. చాలా బాగుంది అనుకుంటా. చూడండి హ్యాండ్స్ లైన్లో నిల్చోవడం ఏందో కానీ చచ్చిపోతున్నాం. లైన్లో అయితే నిల్చోవాల్సి వస్తుంది. అండ్ ప్రతి ప్లేస్కి చూడడానికి ఇలా లైన్స్ అయితే ఉన్నాయి. 10 నిమిషాల తర్వాత అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. చెప్పేసి చూడండి. అండ్ ఇవేంది, ఇవి చచ్చిపోయినా బతుకున్నాయి కూడా అర్థం కావట్లేదు. సో ఈ ఫిష్ పేరు ఏమో ఇది. అండ్ ఇక్కడేమో గోబీ ఫ్లేమ్ అని చెప్పేసి ఒక ఫిష్ అయితే ఉంది, కానీ స్టార్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది ఆ ఫిష్ చూడండి, సూపర్గా ఉంది కదా. ఏల్స్ అంటారు కదా, ఏల్స్ సేమ్ అదే టైప్లో అయితే ఫిషెస్ అయితే ఉన్నాయి. అవి కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి. దాని దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. పాములు చూడండి, పాము పడుకున్నాయి అర్థం కావట్లేదు. ఇది చూడండి సేమ్ ఫ్లవర్ లాగా అయితే ఉంది. అయినా ఇది చూడండి ఎలా ఉందో. పాము ఎంత పెద్దది ఉందో చూడండి. అది ఇంకా చిన్నది అనుకున్నా, అది మన ముందు నుంచే పోయింది. ఇవైతే చాలా భయంకరంగా ఉన్నాయి. మేబీ రాత్రి కల్లోకి కూడా వచ్చేటట్టు ఉన్నాయి. చాలా పొడుగైతే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే పెంగ్విన్స్ని ఫీడ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ అయితే పెట్టాలి. అక్కడ ఉంది చూడు నీళ్ళలో, అది చూడండి నీళ్ళలో కలిసిపోయింది మొత్తం అంతా.
ఆ లిజర్డ్ టైప్లోనే ఉంది అది బ్లాక్, ఇదేమో బ్లాక్ది, అదేమో వైట్ది. అసలు అది చూడండి ఫుల్ కలిసిపోయింది. క్లియర్గా అయితే కనపడుతుంది. తింటుంది. వాళ్ళ యానిమల్స్కి ఏమైనా మీరు ఫీడ్ చేయాలంటే ఇలా ఎక్స్ట్రా 300 pesos పర్ పర్సన్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా 300 pesos ఎందుకులే ఒక్క అని చెప్పేసి ఇప్పటికే 359 pesos అయితే అయింది. ఇంకొంచెం ముందుకు రాగానే కోతుల టైప్లో అయితే ఉన్నాయి చూడండి. 300 pesos పెట్టారంటే ఇలా కూర్చోబెట్టి అయితే ఫీడింగ్ అయితే చేస్తారు. కాక్రోచ్ లాగా ఉన్నాయి, డిఫరెంట్గా ఏదో ఒక టైప్ ఆఫ్. ఇక్కడ చూసుకుంటే ఒక టెంట్ లాగా అయితే పెట్టి ప్రొజెక్టర్ అయితే పెట్టారనమాట. సో క్యాంపింగ్లో ఉన్న ఫీల్ అయితే రావడానికి లోపలికి అయితే వెళ్ళి లోపల చూద్దాం. లోపల అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. కింద ఫస్ట్ ఫ్లోర్ అయితే క్లియర్ అయిపోయింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. దానికన్నా ముందర పైకి వెళ్ళేసి కిందకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే కిందకి వెళ్ళి మళ్ళీ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, లైక్ ఫుడ్ కోర్ట్ అండ్ కొన్ని గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఛార్జెస్ అనమాట. సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ కేర్ మొత్తం అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు కెఫెటేరియా అన్నీ అయితే మెన్షన్ చేశారు. లైక్ దీని పేరు వచ్చేసరికి ల్యాబ్ మిషల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడైతే పైన చూసాను కదా, ఇక్కడ ఫీడింగ్ చేయాలంటే కొంచెం మనీ అయితే కట్టేసి ఫీడింగ్ అయితే చేయాలి. అంటే చేపలు అయితే వచ్చేసరికి టాటాయిస్ ఉంది. టాటాయిస్ సూపర్ అయితే అది టాటాయిస్. ఆడ చూడు పెద్ద పెద్ద ఉంది. ఈ పని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. చాలా ఎక్వేరియంస్ అయితే ఉన్నాయి మొత్తం. లైక్ చూడండి టాప్ షాప్ లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని రకమైన చేపలు అయితే ఉన్నాయి. సో సూపర్గా అయితే ఉన్నాయి మొత్తం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ అయితే ఇప్పుడు యాక్టివ్గా అయితే ఉంది. చాలా అయితే ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వచ్చి చూడాలి. అండ్ స్ట్రెస్ బస్టర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అక్కడ ఫిష్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్. ఇక్కడ చూడండి కొన్ని కలర్ చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే క్రాబ్స్. ఇక్కడ చూసుకుంటే ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. సూపర్ బయట చూడండి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ కింద కూడా అయితే ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి పడుకొని అయితే ఉన్నాయి షార్క్స్ టైప్లో. మళ్ళీ దాని కళ్ళలోంచి కనిపించదు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నా. అటు పక్క ఏమున్నాయో చూసేసి వస్తాను. లైక్
ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి, చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. టన్నల్ టైప్ ఉంది, మీకు కూడా చూపిస్తా చూడండి. చాలా సూపర్గా అయితే ఉంది. చూసారు కదా పైన చూసిన చాలా కింద లైక్ ఇదేమో అటుపక్క నుంచి అయితే సో లోపలికి అయితే టన్నల్ టైప్లో అయితే ఉంది. సూపర్గా అయితే ఉంది. సూపర్గా అయితే ఉంది. చూడండి మొత్తం చేపలు అయితే ఉన్నాయి ఫుల్గా. సూపర్ ఫీల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ షార్క్ ఉంది. సో ఇంతటితో ఇక్కడ ఇదైతే అయిపోయింది అనుకుంటున్నాను. ఒకవేళ అటుపక్క ఇంకా 2 ప్లేసెస్ ఉన్నట్టున్నాయి. ఆ 2 ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని అయితే వచ్చేద్దాం. అండ్ చూడండి లొకేషన్ అయితే సూపర్గా అయితే ఉంది కదా. లాగుంది ఆ సబ్బే టన్నల్ నుంచి అయితే మనం వచ్చామంటే సూపర్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక స్టాంప్ అయితే వేసేస్తున్నాము. సో ఆ స్టాంప్స్ బట్టి లైక్ ఇంకా 2 ప్లేసెస్ అయితే మిగిలిపోయినాయి. మేము ఫస్ట్ ఇటు వచ్చేసాం కదా, ఇటు నుంచి అటుపక్క అయితే వెళ్తున్నాము. అటుపక్క ఆ 2 ప్లేసెస్ కవర్ చేసేస్తే మొత్తం అక్వేరియం మ్యూజియం అయితే అయిపోద్ది అనమాట. కొంచెంసేపు కాలు నొప్పి పుట్టి అయితే ఇక్కడైతే కూర్చున్నాం. అండ్ పిల్లలు చూడండి డ్రాయింగ్ వేసుకుంటున్నారు. ఇక్కడైతే కప్పలు అయితే ఉన్నాయి చూడండి, కప్పలు మొత్తం లోపలికి అయితే వెళ్తున్నాం. గృహలో ఇదేంటి అంత ఏ హ్యామ్స్టర్స్. సో చూడండి ఇక్కడ హ్యామ్స్టర్స్. ఇక్కడ చూడండి కప్ప ఎలా ఉందో, గోల్డెన్ కలర్లో సిల్వర్ కలర్లో వెనకాల కూడా. అండ్ ఇక్కడ చూడండి తొండలు. ఇక్కడ కప్ప చూడండి ఎలా ఉందో. బాబోయ్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. అండ్ మనమైతే చూడటానికి అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎక్కడ ఉన్నాయి కప్ప. అక్కడ ఉంది కప్ప. సో కప్ప అయితే ఉంది. అక్కడ నీళ్ళల్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి పాము అయితే ఎలా ఉందో. దీని తల ఎక్కడ ఉందో పాము మామూలుగా లేదు. టైప్ ఆఫ్ కప్ అయితే ఉంది చూడండి. అది చూడండి ఎలా చూస్తుందో. సో ఇక్కడైతే చూడండి వామ్మో ఏంద్రా బల్లులు చూడండి. అక్కడ ఏ కలర్లో అయితే ఉన్నాయో కప్పలో రెడ్ కలర్లో అయితే ఉన్నాయి మొత్తం అంతా. మీకు కనపడుతుందో లేదు తెలియదు కానీ అదిగోండి ఎగురుతుంది కప్ప బ్లూ కలర్. ఎదుగుంది లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూడండి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి బోర్ కొట్టకుండా. జంపింగ్ అనమాట. కప్ప ఎలా జంప్ చేస్తుందో అలా అయితే జంప్ చేయాలి. మనం కూడా జంప్ చేసి అయితే చూద్దాం ఎంత దూరం జంప్ చేస్తామో చూసి చెప్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా ఇక్కడ చూడండి వామ్మో ఇది ఏంద్ర అయ్యా రాత్రిపూట పక్కా కల్లోకి అయితే వస్తుంది. ఇవన్నీ చూసారంటే రాత్రిపూట పక్కా కల్లోకి అయితే వస్తుంది. ఒక్కొక్కటి వింత వింతగా ఉన్నాయి. ఏం తొండ కప్పు అర్థమే కావట్లేదు. వామ్మో ఇక్కడేముందో మళ్ళీ ఎక్కడ ఇదిగో ఈ కప్ప ఏదో ఉంది. ఎక్కడెక్కడ ఉన్నామమ్మా ఇదిగో అండి. చూడండి ఎలా చూస్తుందా ఇది మా బర్రె కప్ప. అమెజాన్ ఫారెస్ట్లో అలాంటి కప్పలు చూస్తూ ఉంటాం కదా, గాల్లో ఎగిరి గ్లాసులు అతుక్కుంటూ ఉంటాయి. అండ్ ఇవో ఇవే అనమాట. ఇవి చూడండి ఎట్లా అతుక్కున్నాయో. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎలా అతుక్కుందో. అండ్ ఇక్కడ చూడండి సూపర్గా ఉన్నాయి కప్పలు అయితే. అమ్మ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ ఎన్ని రకాలైన కప్పలని. నేను
చూడడమే కాకుండా మీకు కూడా అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్పలు, పాములు అండ్ తొండలు అన్నీ చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి బల్లి అయితే ఉంది. లైక్ ఇది చూడండి ఎలా చూస్తుందో. వామ్మో, హాయ్ హాయ్ అమ్మ. సైడ్ నుంచి చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ బ్లాక్ కలర్ కప్పలు చూడండి, బ్లాక్ కలర్. ఇక్కడ చూడండి నిన్న గోల్డ్ కలర్లో చూసారా, అండ్ ఇప్పుడేమో గ్రీన్ కలర్లో కప్పులు, గ్రీన్ బ్లాక్. అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ కప్పులు ఉంటాయని చెప్పేసి నాకు ఇప్పుడే అయితే తెలిసింది. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి అనకొండ పాము అయితే ఉంది, చిన్నపిల్ల. సో ఒక లాస్ట్లో అయితే ఉంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పల్లెలు అయితే ఉన్నాయి. వామ్మో, వారి నాయనో, చూస్తుంటే అసలు భయంకరంగా అయితే ఉన్నాయి. అండ్ చిన్న చిన్న క్రొకడైల్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా. అది అక్కడ ఒకటి అది చూడండి, నోరు తెలుసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాటాయిస్ అయితే ఉంది. అండ్ ఒక డ్రాగన్లో ఉంటుంది చూడండి, దాని తల అలా అయితే ఉంది. చేపలు చంపేసింది ఫుడ్. అండ్ ఇది చూడండి ఎంత ఎలా కనపడుతుందో. వామ్మో, ఇప్పుడు దాకా కప్పలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు తొండలు అనమాట, పెద్ద పెద్ద తొండలు అయితే ఉన్నాయి. చూడండి అది ఎలా చూస్తుందో. ఏడేమో పిల్లలు అనుకుంటారు. అండ్ అదైతే ఫుల్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. తొండలు అయితే ఉన్నాయి. సో చూడండి ఎలా చూస్తుంది ఇది. ఇక్కడ చూడండి పాములు అయితే ఉన్నాయి మొత్తం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాములు అనమాట. సేమ్ అలాగే ఉన్నాయి, కాకపోతే ఇక్కడేమో ఇది అండ్ ఇదేమో వైట్. ఇది చూసావా? ఓ ఇక్కడ చూడు. అండ్ ఇక్కడేమో పసికిరి పాము ఉన్నట్టుంది అనుకున్న పచ్చగా. అమ్మ ఇదైతే కనపడేటట్టే లేదు. చూడండి పాము సేమ్ ఇవన్నీ ఒకటే అనమాట. రాత్రి కూడా అసలు నిద్ర కూడా పట్టేటట్లేదు. పాము చర్మం తెస్తుంది చూసారా? వామ్మో, ఎవరి నాయను ఏందయ్యా నువ్వు? అరే ఆవాలనిపిస్తుందా? ఇక్కడ చూడండి పెద్ద ఆలిగేటర్ అయితే ఉంది. ఆలిగేటర్ అనుకుంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాము ఉందో. లేదు చర్చలు చేస్తున్నాం. సో మనం కూడా అయితే లోపలికైతే వెళ్దాము. కాంప్రమైజ్, గ్రాసియస్, థ్యాంక్ యూ. అండ్ చూడండి ఎంత మొత్తం అంతా రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఆయన భయపెట్టమాకరా అయ్యా, కూర్చోబడితేనే అసలు లోపలికి వచ్చిన తర్వాత వల్ల అయితే కాదమ్మా, గుండె అయితే ఆగిపోయింది. కొంచెం చచ్చి బతికినట్టున్నా. నెక్ చూడండి ఏవేవో ఉన్నాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆంఫిబియన్. ఏడు చూడండి అసలు దాని తలకు మరి చాలా ఉన్నాయి దీంట్లో తినేది. అది బతకాలన్నమాట. అదిగోండి అది చూడండి ఎలా కలిసిపోయింది మొత్తం అంతా. లాస్ట్లో ఇది ఒకటి ఉంది, రివర్స్ బై లాగస్ అని చెప్పి. సో దానికన్నా ముందర దీనిలోకి అయితే వెళ్ళాలి. దీనిలో అక్కడ జెల్లీ ఫిషెస్ అయితే కనపడుతున్నాయి. సో ఆ జెల్లీ ఫిషెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పి. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను జెల్లీ ఫిషెస్. మొత్తం అంతా జెల్లీ ఫిషెస్ అయితే ఉంది. సో అక్కడ సింబాలిక్ అయితే ఉంటారు. సో దగ్గరికి వచ్చిన సో మీకోసం అయితే జెల్లీ ఫిషెస్ అయితే తింటామని చెప్పేసి దాన్ని చూడండి జెల్లీ ఫిషెస్ ఎలా ఉన్నాయో. అండ్ చూసారు కదా జెల్లీ ఫిషెస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ
ఇవి నాకు తెలుసు అనమాట. ఇవి ఏంజల్ ఫిషెస్. ఇవి ఒకటే తెలుసు నాకు, ఇంక మిగతా అన్నీ తెలియదు. బికాస్ ఇది హోమ్ ఎక్వేరియంలో ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇదేంది ఎంత తిని పలిచినట్టు ఉంది చూడండి. ఇక్కడేమో వేరే వైట్ కలర్ ఫిష్ అయితే ఉంది అండ్ దీనికి జతగా ఒక బ్లాక్ కలర్ ఫిష్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకొక రకాలైన చేప బీటా ఫిషెస్ చూడండి. అండ్ ఇక్కడేమో రెడ్ బీటా, ఇక్కడేమో ఇంకో బీటా. ఎప్పుడో 10ంటికి స్టార్ట్ అయితే సాయంత్రం 5 అయితే అవుతుంది. క్లోజింగ్ టైంకి అయితే బయటకు అయితే వస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి కొంచెం చిన్న చిన్న చేపలు అయితే ఇవి కూడా బాగున్నాయి. చిన్న ఇక్కడ మొత్తం అన్ని స్టాంప్స్ అయితే వేసేసాము. ఒకే ఒక స్టాంప్ అయితే మిగిలింది. మొత్తం అన్ని స్టాంప్స్ అయితే వేసేసాము. అండ్ ఒకే ఒక స్టాంప్ ఉంది. అలా ఆ స్టాంప్ కూడా అయితే బయటకు వచ్చామనుకున్నాను, బయటకు అయితే రాలేదు. సో కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో బర్డ్స్కి వెళ్ళాలంటే కొంచెం మనీ అయితే కట్టాలనుకుంటున్నాను. ఇక్కడ బర్డ్స్ అండ్ ఇక్కడ కూడా టాటాయిస్ అయితే ఉంది చూడండి. జూ అయితే బాగుంది, అక్వాటిక్ జూ అనమాట. మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి, లైక్ పక్షులు, రకరకాలైన కొంగలు అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇదంతా అవుట్డోర్లో అయితే పెట్టారు. సో అవుట్డోర్ యానిమల్స్ అనమాట. లైక్ ఏంటి పంది పిల్లలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అరే కొట్టుకోకండి రా, ఇద్దరికి ఫుడ్ ఉంది, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈ బాబు చూడండి ఏదో తీసుకొచ్చి. ఇక్కడికి వచ్చేసరికి ర్యాబిట్స్ అయితే ఉన్నాయి చూడండి. ర్యాబిట్స్ చిన్న చిన్న ర్యాబిట్స్. కొంచెం ముందరకు రాగానే మేకలు అయితే ఉన్నాయి. ఇది చూడండి మీరు కూడా, డిఫరెంట్ టైప్ ఆఫ్ గొర్రెలు లాగా ఉన్నాయి. చిన్న చిన్న మేకలు, గొర్రె ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా అయితే ట్రై చేద్దాము. ఇవి ఫ్రీ అనుకుంటున్నా. ఇదంతా లైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఎక్కడానికి అయితే ఉంది చూడండి. అడ్వెంచర్ యాక్టివిటీ కూడా చేసేసాం. అండ్ చూసారు కదా, ఫుల్ స్టంట్ అయితే వేసాను. ఫస్ట్ ఒకటైతే ఎక్కాను, షూస్ బాగోలేదు అండ్ జారిపోయింది అనమాట. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. 5 అయితే అయింది, క్లోజింగ్ టైం అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోవాలి. ఐ హోప్ ఈ వీడియో అన్నీ మీకు నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బై బై, జై హింద్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.